నిమిషం పెట్టాలి ఇక్కడ ఆల్ టికెట్ ఇవ్వరు మా ఆయన నా పాపతో వచ్చిన ఆ విషయం నేను అప్పుడు రంజిత్ కూడా చెప్పలేను, జస్ట్ కాళికామాత దగ్గరికి వెళ్ళి వచ్చిన అని చెప్పిన అంతేగాని చెప్పమ్మా నీకు అంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారిని చూసి మన మొక్కు తెరుచుకుంటే నీకు ఏమనిపించింది? ఎందుకంటే శివాజీకి దెబ్బ కలిగే ముందు 1 నెల రోజులు అదిరింది. ఎంటని చేపెట్టుకొని నేను ఇంట కొడుకుని ఇంట్లో ఉంచుకుంది గాని తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఇక ఇప్పుడే లేచినాం. చార్మి అయితే అన్ని చదురుతుంది. కారం అట్లా లెక్క ఇట్లుండదు. కారం, ఉప్పు, పసుపు, ఇది మసాలా. నెక్స్ట్ ఏం కావాలి అంటే ఇట్లా ఇక్కడ నుంచి చెప్తే తప్పు అయిపోతుందా? లెక్క నాకు గుర్తున్నది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఫస్ట్ టైం పెడుతున్నా నేను వంటకి. ఏమేమి కావాలనేది వేసేటప్పుడే గుర్తొస్తుంది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం. ఇది ఏంటిది మసాలానా? మసాలా కారం అనుకున్నాను. సరే ఇంకా ఉల్లిగడ్డలు, మిరపకాయలు అవసరం లేదు. అలా బగారాకుందా? బగారాకు లేదు. అది మసాలా ఉందమ్మా. బగారా వంటల రాని అది వద్దు, అది బిర్యానీకి ఎత్తారు. ఇవి కూడా ఎత్తున్నాయి పువ్వులు. వంటలక్క ఇంత ఘోరం చేస్తున్నావు ఏంది అక్క నువ్వు? అక్క ఇంకేం తేవాలి చెప్పు. నాకేం తెలిసే. నువ్వు కుండ బిర్యానీ వండుతావు కదా. కుండ బిర్యానీకి ఇగో మసాలాలు, కారం తీసుకున్నా, ఉప్పు తీసుకున్నా, నూనె, పసుపు, మసాలా, అల్లం, ఎల్లిగడ్డ, ఇంకా టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర పుదీనా, కరివేపాకు. అంతే చాలు. ఇంకా ఏమున్నా లేకున్నా ఏం కాదు. అన్ని కలిపేసి కూరని అవుతుంది. ఇక మేము అన్నీ చదువుకొని రెడీ అయ్యి ఇక స్టార్ట్ అయిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ జేబీఎస్ బస్ స్టాండ్లో దిగారు. వాళ్ళకి ర్యాపిడ్ బుక్ చేసినాం. వాళ్ళు డైరెక్ట్ ఆ టెంపుల్ కాడికి వస్తారు. ఇక మేము ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. మా సామాన్ కూడా ఇవి అయిపోయింది. విమల్, ఇదంతా విమలే. విమల్ కాదు. ఇక మాకు ఏది దొరకలేదు బ్యాగ్ చదువుకోవడానికి, అందుకే ఇది ఒక్కటే ఉన్నది. ఇక ఏదైతే సామాన్ అని చెప్పి ఇలా పెట్టేసినాం. స్టార్ట్ అయ్యామా? A few moments later. మా అమ్మ మా తమ్ముడు కూడా వచ్చేసారు. ఇక ఇప్పటిదాకా తిరిగి ఇక నాటుకోడిని కొనుకొచ్చినాం. నాటుకోడి దొరకడం మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికీ ఒక 2-3 కిలోమీటర్లు తిరిగి తల్లాడి మరి అది కట్టుకొని వచ్చినాం. అయింది అప్ప మా చార్మి. ఇక లోపలికి వెళ్తున్నాం. వెళ్ళినాక అసలు ఈ మొక్కు ఎందుకు మొక్కుతున్నాం అని చెప్పి దేవుని మొక్క వచ్చినాక చెప్తాం మీకు, ఓకేనా? మా అమ్మ మస్తు కోపానికి వస్తుంది. ఎందుకంటే అరే నేను రాకముందే 2 గంటల ముందే పోయి అన్ని ఆ కోడును అవన్నీ కొనుక్కొనిరా, దేవుని కళ్ళు కూడా పోయాలి, ఇది కొనుక్కొనిరా అని చెప్పింది. ఇక కానీ ఏంటంటే నాకు అది ఇది చదువుడు వల్ల కథం కొద్దిగా లేట్ అయింది. అలాగే కోడి వంకరాలి, ఏం వంకరాలి. ఇప్పుడేమో కోడి వంక వచ్చిన మళ్ళీ కళ్ళు ఏమో వంకరాలి. మా అమ్మ పటపట పనులు కొడుతుంది. ఇప్పుడు ఇగో లెంకి కోడి రైతే తీసుకున్నాం. ఎవరు రాజులు మళ్ళీ నీకేమే మళ్ళీ రక్తం వెళ్తుందా చూపెట్టు. ఇగో ఈయన కాదు ఇట్లా.
ఇది కోరిన కోరికను తీరినాక కడతారా తీరని ఉందా కోరుకొని కడతారా కోరుకొని కడతారా మరి ఈ పేపర్లలో ఏమో రాసుకుంటే కడతారు ఒక్క నిమిషం ఇట్లాగా ఇక్కడ హాల్ టికెట్ ఇవ్వడం అంటే ఎగ్జామ్లో పాస్ కావాలని చెప్పి కావచ్చు హాల్ టికెట్ కూడా కట్టారు అంటే పాస్ అయితే ఇట్లా కడతా అని చెప్పి అనుకుంటారు కావచ్చు ఇక్కడ దగ్గర హాల్ టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ రాతాయి కూడా ఇక కోరిన కోరికలు తీరాలని చెప్పి ప్రతి ఒక్కటి రాసి కట్టారు కదా అమ్మ దీపావళి ఉడుకులు అంటే ఏమైనా తెచ్చారా ఎంత మంచి వాళ్ళు ఏం చూడరా రౌండ్ వాళ్ళు రౌండ్ వాళ్ళతో అనుకున్న పని అయిపోయాడు అంటుంది రౌండ్ వాళ్ళు తినేటప్పుడు పాపం కదా అమ్మ తల్లి లోపడానికి ఏమవుతుంది కానీ కోడితో తింటున్నామా ఇగో మా ఆయన నా పాపతో తెచ్చిన అక్కడ ట్రైన్ సౌండ్ బాగా అంటే బాగా వస్తుంది ఎందుకంటే గుడి వెనుకలనే దాదాపు ఒక 2-3 అడుగులు ఎత్తే అదే రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ అన్నట్టు అది ట్రైన్ అచ్చుకుంటా పోతున్నాయి మళ్ళీ అక్కడనే ఒక 2-3 స్టే అయి ఉన్నాయి దానివల్ల సౌండ్ అంటే బాగా వస్తుంది అందుకే మీకు అక్కడ ఏం చెప్పలేకపోయినాం వీడియో తీసినా కానీ మొత్తం సౌండ్ వేస్తుంది మీకు కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది మొన్ననే అన్నారు కదా మీ వీడియో ఏమో కానీ మీ లొల్లి కన్నా మొత్తం కోడి లొల్లి ఎక్కువ ఉందని చెప్పి మొత్తం వాళ్ళు కామెంట్ పెట్టినారు ఆ కోడి ఏమైనా కొక్క అనుకుంటూ ఉన్నది కదా దానివల్ల ఏమన్నారంటే అది మొత్తం కోడి సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది వీడియో చాలా డిస్టర్బెన్స్ ఉన్నది అని చెప్పి అన్నారు అట్లుంటే చూసే వాళ్ళకి కూడా బుద్ధి అవుతుంది అందుకే మళ్ళీ అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది అని ఇట్లా తిరంగా మేము ఏం మొక్క కోరుకున్నాం ఏంది ముచ్చట అని చెప్పి ఇట్లా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇట్లా ఇంటికి వచ్చినాక చెప్తున్నాం ఇక ముచ్చట ఏంటంటే చార్మి చెప్పు ఏం కోరుకున్నావు దేవునికి ఏం మొక్కు ఆ మొక్కు గురించి మమ్మల్ని ఇక్కడి నుండి అక్కడ దాకా ఎందుకు కొండపోయినావు అదంతా వాళ్ళకి చెప్పు అంటే పాపనేంటి పాప ఇంకా ఇది యాభై పాప బాగా జరుగుతుంది సౌండ్ మొత్తం మళ్ళీ డిస్టర్బెన్స్ కోకోమిలన్ కి అడిక్ట్ అయిపోయిందని అనుకోకండి జస్ట్ సాంగ్స్ అవి వింటది ఇది పెడితే సైలెంట్ గా ఉంటది ఇక అంటే ఎప్పుడు చూపెట్టాం ఎడిక్ట్ అయ్యేటట్టు చూపెట్టాం జస్ట్ ఏడు పాపేంత వరకు ఇది చూపిస్తాం కదా మళ్ళీ అది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాం మేము ఇట్లా చూపెట్టకుండా ఇగో ఇట్లా ఈ బ్యాక్ కవర్ ఉంటది కదా ఇది చూపిస్తాం ఇట్నే ఇక నువ్వు చెప్పు అంటే నాకు రంజిత్ తోటి పెళ్లి కావాలని చెప్పి మొక్క అయితే మొక్కుకున్నా ఆ టైంలో మా ఇంట్లో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అసలు పెళ్లికి ఒప్పుకోవట్లేదు అన్నట్టు ఏం చేయాలని చెప్పి ఇట్లానే అన్ని దేవుళ్ళని మొక్కుతున్నా అన్నట్టు హిందువులో క్రిస్టియన్లో ముస్లిం అన్నిట్లో మొక్కుతూ ఉంటే ఒక ఇంటర్వ్యూ చూసిన ఒక అన్నది అది ఈ పూజారి అన్న పవన్ అంట సో అన్నది ఇంటర్వ్యూ చూసిండు ఒక దగ్గర యూట్యూబ్ ఛానల్లో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు అనుకునే అన్ని మొక్కులు నెరవేరుతాయి అని చెప్పి అనండి సరే అందరి దేవుళ్ళని మొక్కినా కదా ఈ దేవతను కూడా మొక్కుదామని చెప్పి ఒకరోజు ఒక సండే వెళ్ళిన నేను ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా అబ్బా కరెక్ట్ ప్లేస్కి వెళ్తానా లేదా అని చెప్పి అనుకుంటుండే కానీ గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకొని మరి చార్మినార్ దాకా వెళ్ళి కరెక్ట్ ప్లేస్కి రీచ్ అయినా వెళ్ళి కొబ్బరికాయలు అవన్నీ కొన్నా అక్కడ వాళ్ళ ఏమేమైతే చేస్తున్నారో అవన్నీ నేను కూడా కొబ్బరికాయ కొట్టినా అన్నీ చేస్తున్నా మళ్ళీ ఒక మొక్క ఏం కొరిగినా అంటే తల్లి నాకు రంజిత్ తోటి పెళ్లి చేస్తే నేను రంజిత్ ఇంకా మా కుటుంబంతో మొత్తం ఇక్కడికి వచ్చి కోడితో మొక్కుతా అని చెప్పి ఇట్లా మొక్కిండే సో మొక్కిన తర్వాత ఆ విషయం నేను అప్పుడు రంజిత్ కూడా చెప్పలేను జస్ట్ కాళికామాత దగ్గరికి వెళ్ళి వచ్చినా అని చెప్పి చెప్పిన అంతేగాని ఇట్లా నీ గురించి ఒక మొక్కినా అని చెప్పి చెప్పలేను ఎందుకంటే నాకు కూడా కొంచెం డౌట్ ఉండే అవుతుందా లేదా అన్న డౌట్ ఉండే కానీ సరే మొక్కుదాం అన్నట్టు వెళ్ళిన ఇక పెళ్లి తర్వాత
ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ టైంలో కూడా అడిగినాం, నేను ఇట్లా మొక్కుకున్నా, అందుకే మనకు పెళ్ళయింది, మరి మొక్కు తీసుకోవడానికి వెళ్దామంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీ తోటి ఉండే, అప్పుడు వెళ్ళలేకపోయినా. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను ఇంకా రంజిత్ ఇంకా పాప మొత్తం మా ఫ్యామిలీ తోటి కలిసి వెళ్ళిండే. ఇక మేము పోతే మా మొక్కు కొద్దిగా అటు ఇటు ఉంటుంది అట్లా అని చెప్పి చార్మి ఏమన్నది అనే మనం ఫస్ట్ మొక్కు కదా నా తరపు నుండి అత్తమ్మ వాళ్ళని కూడా కొండపోదాం. అత్తమ్మని కొండపోతే అత్తమ్మ కూడా అన్నీ తెలుసు, అన్ని విధాలుగా ఎట్లా మొక్కలు ఏం కథ అన్నీ తెలుసు కదా, అత్తమ్మ కూడా మొక్కుతుంది అని చెప్పి అంటే అది కూడా నిజమే కదా అని చెప్పి అమ్మని తమ్ముని కొండపోయినాం. ఇక మా అన్న మా వదిన వాళ్ళు ఎందుకు రాలేరంటే మా అన్నకు అక్కడికి దాకా ట్రావెల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది, అట్లాగే వదిన కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు. అట్లా పిలిచినాం కానీ అంత దూరం అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి సరే అన్నాం. ఇక మా ఫ్యామిలీ అందరినీ పిలవలేదు, ఎందుకంటే ఇక చిన్న మొక్కే కదా, కోడితో మొక్కే కదా, అందుకని చెప్పి వాళ్ళందరినీ ఎవరిని పిలవలేదు. మా పెద్దమ్మని ఒక దేవుడు బొమ్మ అని చెప్పి తెలుసు కదా మీ అందరికీ, ఆ దేవుడు మమ్మీని మేము రమ్మన్నాం. కానీ ఏంటంటే ఆ దేవుడు మమ్మీ కూడా జ్వరం వచ్చింది, అందుకని చెప్పి ఆ దేవుడు మమ్మీ కూడా రాలేదు. చెప్పమ్మా, నీకు అంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారిని చూసి మన మొక్కు తెరుచుకుంటే నీకు ఏమనిపించింది? మస్తు సంతోషమైంది నాకు. అమ్మవారిని చూసేవారికంటే, మహాకాళి మాతను చూసేవారికంటే మస్తు సంతోషమైంది. పెద్ద జాతర లెక్క జరుగుతుంది అక్కడ. కానీ అక్కడ మీడియం వాళ్ళందరూ పోయి అది గవర్నమెంట్లో బయటట్టు చేయాలని నాకు బగ్గా మైండ్ అంతా అదే అనిపిస్తుంది. అట్లా వేయాలి, అమ్మవారిని ఇంకా గొప్పగా వేయాలని. గుడి కట్టలేరు, కొంత చిన్న రేకులు వేసిండ్రు, కానీ బగ్గ సత్యమంత్రాలు అమ్మ. ఇప్పుడు అట్లా లైన్ లాగా ఉంది కదా, నేను వెళ్ళినప్పుడు అట్లా లేకుండే, ప్లేస్ అక్కడికి పోయొచ్చిన వాళ్ళు అమ్మవారి దగ్గర రేకులు ఏం లేకుండా నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు అమ్మవారి దగ్గరకు పోయొచ్చిన వాళ్ళు మస్తు మనశ్శాంతి అనిపించింది. అక్కడికి పోతే ఆనే ఉండే బుద్ధి ఆవిడ అమ్మవారి దగ్గరని, అంత సంతోషం అనిపించింది నాకు. అని అమ్మవారి దగ్గరికి మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఓన్రీ ఏ కోరికైనా తీరుతుంది. పోయొచ్చిన వాళ్ళు సుఖం మాకు సంతోషం అనిపిస్తుంది. సంతోషమైంది. ఆ అమ్మని చూసిన కూడా ఈవిడ బుద్ధి ఒక రోజు ఉంటే మంచిగా అనిపించింది నాకు. అట్లా సౌండ్ రాకుండా బాగా సౌండ్ అత్తలేదు నేడుతుంది. అట్లా అనిపించింది. అమ్మ మొక్కు ఎవరన్నా తీర్చాలనుకుంటే పోయి అమ్మవారికి మొక్కుండ్రి, ఏదనుకుంటే అది జరుగుతుంది. మహాకాళి మాత అంటే పెద్ద గొప్ప తల్లి. ఆ తల్లి ఏది కోరితే అది అవుతుంది, ఎన్ని కష్టాలున్నా పోతాయి. కాకపోతే తల్లికి మొక్కాలనిపించినప్పుడు కొబ్బరికాయ కొట్టేటోళ్ళు కొట్టుండ్రు, కానీ కోడి పుంజుతోని మొక్కాలి, పారం కోళ్ళతో మొక్కద్దు. అమ్మవారికి ఇష్టం ఉండదు, ఆ తల్లికి కాదు ఏ తల్లికి ఇష్టం ఉండదు పారం కోడి కొత్తే. అదే మనం చదువుకున్నది మన కోడి కొత్తాం చూడు పుంజు, అమ్మవారికి ఇష్టం. ఆ పుంజు కొండపోయినప్పుడు కళ్ళు కొండపోవాలి, కోటరైనా ఈత కళ్ళైనా తాటికల్లైనా పోసి నీళ్ళు పోసి కళ్ళు పోసి అమ్మవారికి ఇట్లా మొక్కి అడేసి పెట్టి కొయ్యాల. తల్లికి ఏ తల్లికి మొక్కినా గానీ కోడి పుంజుతోని మొక్కురు, పారం కోడితోని మొక్కకుండ్రి. అమ్మవారికి ఇష్టం కదా ఏ తల్లికైనా కానీ, ఎల్లమ్మైనా కోసమ్మైనా మహాకాళైనా మహాకాళి మాత అయినా ఏ దేవుడైనా కానీ అట్లా అవుతుంది. కాబట్టి మీకు అనుకున్న కోరికలు తీరాలంటే అనుకున్నట్టుగా దేవుళ్ళని మొక్కుండ్రి. కానీ ఏంటంటే అది ఎక్కడ వెలిసిందంటే మన చార్మినార్ సైడ్ ఫలక్నామా కాళికామాత అని చెప్పి మీరు గూగుల్లో కొడితే ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ ఫలక్నామా కాళికామాత అని చెప్పి కొడితే అక్కడ వెళ్ళొచ్చు. చూడండి, వేరే వాళ్ళే కూడా ఉన్నాయి చూడండి. మనసుపూర్తిగా దేవుళ్ళకి మొక్కిన వాళ్ళకి ఎప్పుడైనా సత్యమే జరుగుతుంది, ఏదైనా మంచిగా జరుగుతుంది. కానీ ఆడుమోటి మొక్కటి అమ్మ మొక్కు దర్శనం కావాలంటే ఎంత అదృష్టం. మీకు ఇక్కడ పల్లెటూళ్ళలో అమ్మవారి గుళ్ళు ఉండయి కదా, హైదరాబాద్ లో నిలిచింది అమ్మవారు, ఎంత సూపర్ ఉంది. ఆడిపోయి మొక్కితే మస్తు సంతోషమైంది. అమ్మవారు ఎక్కడ ఉంటుందో మొక్కాలని అనుకున్నా, చార్మి వల్ల నాకు ఆ మొక్కు పూర్తి అయిపోయింది. ఇక నాకు అసలు భయం దేవుళ్ళని చూడాలన్నా, ఇట్లా సప్పులు వచ్చినా నేను భయపడతా. నాకు అసలు దేవతలను చూడాలన్నా నాకు భయం అవుతుండే. అంటే ఆ డప్పుల సపోర్ట్ విన్నా, ఎవరికైనా దేవత వచ్చిందన్నా కూడా ఒకళ్ళు సిగ మోగిరండి, ఇక్కడ సిగ మోగితే అంత దూరం ఉంటది, 5 కిలోమీటర్ దూరం ఉంటది, అంత భయం. అలాంటిది నేను అప్పుడు లొకేషన్ పెట్టుకొని మరీ వెళ్ళి చూసిన. నేను ఇంకా కాళికామాత ఎట్లా ఉంటది, రూపం ఎట్లా ఉంటది, ఇంకా భయంకరంగా మొత్తం నాలుక తెరిచి మరి చాలా భయంకరంగా ఉండే. అయినా కూడా నేను పోయి మొక్కినా కాబట్టి నా మొక్కు నెరవేరింది ఇప్పుడు లాస్ట్ కి. సో మీకు కూడా ఏదైనా మొక్కు ఉంటే ఖచ్చితంగా వచ్చి కాళికామాతని మొక్కండి. మనస్ఫూర్తిగా మొక్కాలి, ఏదో ఉట్టిగా మొక్కుతే కాదు, మనస్ఫూర్తిగా మొక్కుతేనే అవుతుంది. ఏ కష్టాలున్నా పోతుంది, అమ్మవారి దగ్గరికి పోయి మొక్కితే ఏ కష్టాలున్నా తల్లి అన్ని దింపుకొస్తుంది. ఎప్పుడైనా దేవుళ్ళని నమ్ముకుంటూ ఉండాలి. కొద్దిమంది ఉంటారు దేవుళ్ళని నమ్మని వాళ్ళు,
వాళ్ళకు నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం ఏం చెప్పలేం, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం సత్యంగా నమ్మాలి. ఒకళ్ళకి ద్రోహం చేయొద్దు, ఒకళ్ళ చెరువు కోరుకోవద్దు, ఒకళ్ళ జిట్టి పెట్టద్దు, ఒకళ్ళ గోస పోసుకోవద్దు. ఏదైనా కానీ మనం మనమే బతకాల. ఉన్ననాడు తినాలా, లేనాడు వండాలా, కానీ ఒకరిని ఆరపోసుకోవడు. బతకని రోజులే కానీ ఒక్కొక్కళ్ళకు మాత్రం అన్యాయం చేయొద్దు, ఒకళ్ళకి మేలు చేయాలి కానీ అన్యాయం చేయొద్దు. ఒకే సాయం చేసే లెక్క లేకపోతే మనందులో మనం బతికిన సరే కానీ ఒకళ్ళని చెడగొట్టాలని చూడొద్దు. అందరు సమానంగానే చూసుకోవాలి. ఉన్న నొద్దులు మనం ఏళ్ళు బతకని రాలేం కాబట్టి అచ్చడిది 100 ఏళ్ళు, 100 ఏళ్ళకు 100 పుణ్యాలన్నా చేసన్నా పోవాలా కానీ పాపాలు చేసిపోవద్దు. సత్యంగా ఉన్నవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది. వాడిని కొన్ని కొట్టి దూరం చేసుకుంటా మోసాలు చేసుకుంటా సొమ్ములు గుంజుకునేటోనికి ఏదో ఒక రూపంలో ఆయనకి పోతూనే ఉంటాయి. కర్మ అనేది ఉంటుంది, అది కొద్దిమంది తెలిసే ఉంటుంది ఏ విధంగా వచ్చి తిప్పి కొడుతుందని. అట్లా కర్మని నమ్ముకొని మనం ఏదో చేసేది మంచి పని చేసుకుంటా, నలుగురికి సాయం చేయకున్నా సరే కానీ మీరు మాత్రం నలుగురికి చెడు చేయొద్దు, అంతే. ఇక మేము చెప్పాల్సింది గింతే. ఇక మేమైతే మీతో అన్నీ చెప్పేసుకున్నాం. మా మొక్కేంది, మేము ఎట్లా మొక్కినాం, అది కూడా వీడియో చూపెట్టినాం కదా, ఎట్లా మొక్కినాం. ఒకటి ఎవరికన్నా మనశ్శాంతి లేకపోతే కొద్దిగా నరదిష్టి చేసేటోళ్ళు ఎక్కువ మంది ఉంటే, ఎందుకంటే కొంత గొప్ప బతికిన వాళ్ళ మీద ఎప్పుడు కన్ను ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే నెలకు 1 పారో 15 రోజులకు 1 పారో మంగళవారమో ఆదివారమో అమాసకో చూసి ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద ఆర్తికప్పుడు బిల్లు పెట్టుకొని ఇంటి కుటుంబం మీదకి వెళ్ళి ఇట్లా 3 సార్లు కుటుంబం మీదకి వెళ్ళి ఇల్లు మీదకి వెళ్ళి తిప్పి 3 తోవలు నడవ ఒట్టేసుకోవాలి. నెలకు 1 పార అన్నా కానీ నువ్వు మనశ్శాంతి గురించి నరదిస్తుంటే పోయేదాని గురించి. కన్ను మంచిది కాదు, ఎక్కడైనా నుండి ఇక్కడనే కాదు, కొద్దిగా పేరుకెళ్ళి బతికిన వాళ్ళని సుఖాలను కింద పడేదాకా పట్టుబడుతురు కాబట్టి అప్పుడు దిష్టి చేసుకోవాలి. నరుని కన్నుకి నల్ల రాయన్న వలుగుతుంది అని చెప్పి అంటారు. అట్లా కాకుండా కొబ్బరికాయ వీలు కాకపోతే ఏం చేయాలి, ఒక నిమ్మకాయ, గింత ఉప్పు, ఒక మిరపకాయ ఇంటి కుటుంబం మీదకి ఇట్లా 3 సార్లు తిప్పుకొని పక్కకు వారేసుకోవాలి. ఎప్పుడన్నా ఏమైనా బాధలు వచ్చినప్పుడు, ఏమన్నా కడుపు నొప్పులు వేసినా కానీ, ఏమన్నా గొడవలు అయినా కానీ, కొట్లాడిన మంది కళ్ళ వల్ల బాగా గొడవలు అయితే ఇంట్లో అప్పుడు మనం కంట్రోల్ చిన్న విషయాలలో కంట్రోల్ చేసుకోవాలి. అట్లా చూసుకుంటూ ఉండదు. అలాగే వాళ్ళ వీళ్ళని నమ్ముకుంటా పూజర్లని, బాబాలని, అలాగే పాస్టర్లని వాళ్ళ వీళ్ళని నమ్ముకుంటా పైసలు మాత్రం ఎక్కువ ఓడుకోవద్దు. మనకు తెలిసింది ఇట్లా వాళ్ళకి జరిగింది మనకి చెప్తే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అంటే పైసలు ఎక్కువ పెట్టకుండా మన చేతిలా ఉండేది ఉప్పు మిరపకాయ ఇట్లా కొన్ని వస్తువులు మన దగ్గర ఉండే దాంతో బట్టి మనం తీసుకుంటా దాన్ని తొలగించుకుంటా ఉండాలి. ఇదొకటి. ఇప్పుడు ఆడోళ్లకు అంటారు కన్ను అదిరితే మొగళ్ళకైనా ఆడోళ్ళకైనా కన్ను అదిరింది అట్టిదని కొంతమంది చెప్తురు. అట్టిగా కాదు, అది నిజం. అది నా ఇంటి విషయంలో కొన్ని 100 జరిగినాయి కాబట్టి అది చాలా నిజం. మా ఇంట్లో ఏమైనా నష్టం జరిగేది ఉంటే ఒక 3-4 రోజుల ముందు నుంచి, ఒక 8 రోజుల ముందు నుంచి కన్ను అదురుతుంది. అట్లా అయినప్పుడు మేము జాగ్రత్త పడుతూనే ఉంటాం. ఇక ఎక్కడైనా పోయేది ఉంటే, ఏమైనా పని చేసి ఉంటే, ఏ పనులు కావు అప్పుడు కావు, అడ్డమైన లొల్లులు వస్తాయి, ఏమైనా దెబ్బలు తలుగుడా, ఏమన్నా నష్టపోవడా, ఎవరికైనా కష్టం వచ్చుడా, ఇవన్నీ కరెక్టే. మీరు నమ్ముర్రి కన్నదురుడు. ఆడోళ్ళకేమో ఇది కుడి కన్ను అదరద్దు, మొగోళ్ళకు ఎడమ కన్ను అదరద్దు. ఆడోళ్లకు కుడి కన్ను ఎడమ కన్ను అదరాల, మొగోళ్ళకు కుడి కన్ను అదరాల. మొగోళ్ళకు కుడి కన్ను అదిరితే మంచిది, ఆడవాళ్ళకు ఎడమ కన్ను అదిరితే మంచిది. అట్లా జరిగినప్పుడు మీరు కొంచెం కంట్రోల్గా ఉండుర్రి. పోయేటోళ్ళు ఎటు పోకుండ్రి, ఎవరితో మాట్లాడేది ఉన్నా, వచ్చేటి ఉన్నా, పోయేటి ఉన్నా, నష్టం జరగబోయేది ఉంటే చెప్తుంది, అన్ని విధాలు చెప్తుంది. కాబట్టి ఒక 8 రోజుల దాకా దేవుళ్ళని చేసుకుంటూ ఇంట్లోనే ఉండాలి, ఎక్కువ తిరగద్దు అన్నట్టు. ఇక మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. తుమ్ముని దీన్ని నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నమ్మాలా. తమ్ముడే చెప్తారట. ఇవన్నీ శాస్త్రాలు ఎప్పటి నుండి వచ్చినాయి. నాకు కన్ను అదిరిందంటే కలసి నాకు దుఃఖం ముఖం పెడతా. నేను నా పిల్లలందరికీ చెప్తా, నాని ఏటుపోకుండా కన్ను అదురుతుందంటే ఏమో కీడు జరగబోతుంది, మీరు ఏటుపోకుండా అని పిల్లగాళ్ళని కంట్రోల్లో ఉంచుతా. నేను ఎక్కడన్నా లొల్లి జరిగేది ఉన్నా, ఏదన్నా జరిగేది ఉన్నా అటు పోకుండ్రు. ఇక వాళ్ళు ఉండలిచ్చైనా మనల్ని తిట్టిపోతారో ఏమన్నా అనిపోతారు. అట్లా వస్తుంది కాబట్టి ఎటు పోవద్దని పిల్లలందరూ నాపెత్తారు. ఎటు పోనీయ, ఎక్కడ చేయనీయ. కాబట్టి కన్నదుడు చాలా కరెక్ట్. కొంతమందికి అదరది, కొంతమంది పద్ధతి పాటించేటోళ్ళకి అదురుతుంది. ఎందుకంటే శివాజీకి దెబ్బ తగిలే ముందు 1 నెల రోజులు అదిరింది. నేను అప్పుడు ఇంతగానో తెలియలేదు నాకు. ఎంటని చేపెట్టుకొని నేను ఇంట కొడుకుని ఇంట్లో ఉంచుకుంటుంటే కానీ
నెల రోజులు కన్నారితే ఏందో గట్టిన అదురుతుంది పోతుంది ఏం కాదు అన్నారు మస్తు మంది. చాలా కరెక్ట్ అది నాకు 100 సార్లు ఈ పెట్టింది అట్లా. ఇవన్నీ చెప్తున్నామని చెప్పి మేము మంత్రాలం కాదు పూజాలం కాదు, మాకు అయ్యే ఇన్సిడెంట్లని మీతోని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది ఏం తెలియక గట్టిగా చాలా మంది హాస్పిటల్ పట్టి తిరుగుడు, చిన్న రోగం అంతా హాస్పిటల్ పట్టి తిరుగుడు, మళ్ళీ ఇల్లు ఎంత సంపాదించినా కానీ పైసలు అన్నీ చేతికి అందే అన్నట్టు వచ్చినట్టే పోతాయి, వచ్చినట్టే పోతాయి, ఇల్లు ఎదగది. అసలు వాళ్ళకు చెప్పే పద్ధతులు మేము చేసినాయే మీకు చెప్తున్నాం, మాకు అయినాయే మీకు చెప్తున్నాం. మీరు పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు, ఫోర్స్ ఏం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాం అంతే. ఇక మేమైతే ఇట్లా మొక్కేసినాం దేవుణ్ణి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మేము చెప్పిన మాటలలో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.